ఎవరి తెలివితేటలు వాళ్ళయి. సినిమా రంగంలో ఇది చాలా బాగుంటది. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్‌ని' అడ్డుపెట్టుకొని సంపాదించుకోవాలన్నటువంటిది థియేటర్‌లని ఇంతకాలం లీజులకి తీసుకున్నటువంటి ఆ నలుగురి ఉద్దేశం. ఎవరైతే నారంగ్ గావచ్చు, అటు అల్లు అరవింద్ గావచ్చు, ఇటు ఎవరైతే దగ్గుబాటి సురేష్ బాబు గావచ్చు, దిల్ రాజు కావచ్చు, వీళ్ళందరికి కూడా. ఎందుకని? ఎన్నో ఏళ్ల నుంచి లీజులు తీసుకొని ఈళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారు థియేటర్లు. కానీ వీళ్ళు పెట్టిన పెట్టుబడి అంత లాభం రావట్లేదు. ఈ లాభాలు రావాలంటే వీళ్ళే నిర్మాతలుగా కూడా ఉన్నారుగా, వీళ్ళకి తెలుసుగా. మరి వీళ్ళు ఇదివరకు థియేటర్లోళ్ళకి అద్దెల బదులు ఆ రోజుల్లోనే షేరింగ్ ఇస్తే అసలు ఆ థియేటర్లు వీళ్ళకి లీజుకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు హ్యాపీగా వాళ్ళే నడుపుకునేవాళ్ళుగా. ఆ రోజునేమో థియేటర్ల వాళ్ళని ముంచడం కోసం మీరు అద్దెలకైతే మీకు వర్కౌట్ కాదు, మాకు ఇచ్చేసేయండి అని చెప్పారు. వీళ్ళకి లీజుకి ఇచ్చాక వీళ్ళు అద్దెలు వసూలు చేశారు.